హాయ్ అండి. నేను శనివారం వెంకటేశ్వర స్వామి పూజ చేసుకునే విధానాన్ని చూపించబోతున్నానండి. ఈరోజు పొద్దున లేచి నా యొక్క రోజు అనేది ఇలా గడుస్తుందండి. నా డే ఇలా మొదలవుతుందండి. ఇప్పుడు నేను ఆ వెంకటేశ్వర స్వామికి బియ్యం పిండితో ప్రమిదలు చేసుకొని 7 దీపాలలో నెయ్యి వేసుకొని దీపారాధన చేసుకునే విధానాన్ని మీకు చూపిస్తాను. ఈ బియ్యం పిండిని 7 దీపాలకు సరిపడినంత పిండికి ఆవు పాలు పోసుకొని మెత్తగా చలివిడి ముద్దలా మనం కలిపి పెట్టుకోవాలండి. ఇలా చలివిడి ముద్దలా కలిపి పెట్టుకున్న వాటితోనే మనం దీపారాధన చేసుకోవాలి. నేనైతే రాగి ప్లేట్ని తీసుకుంటానండి. దానికి స్వస్తిక్ గుర్తు పెట్టి పసుపు కుంకుమ పెట్టి ఆ రాగి ప్లేట్లోనే నేను ఈ 7 పిండి దీపాలను కూడా పెట్టి దీపారాధన చేసుకుంటానండి. ఈ 7 దీపాలు పిండితో చేసేదే కాకుండా నేను సపరేట్గా నిత్య దీపారాధనలో ఎలా పెట్టుకుంటున్నా అలా కూడా 2 దీపాలు సపరేట్ పెట్టుకుంటున్నానండి. ఇది ఓన్లీ శనివారం పూట మాత్రమే ఇలా పిండి దీపారాధన చేసుకుంటానండి. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామికి బియ్యం పిండితో చేసిన సలివిడి ముద్దని ప్రమిదలుగా చేసి అందులో నెయ్యి వేసి దీపారాధన చేయడం అంటే అతనికి చాలా ఇష్టం అండి. మన కోరికలు నెరవేరాలి అంటే మనం ప్రతి శనివారం కూడాను ఇలా దీపారాధన చేస్తే మన ఇంట్లో సుఖ సంతోషాలతో ఆనందాలతో ఆరోగ్యంగా వర్ధిల్లుతామండి. కాబట్టి వీలైనంత వరకు ఎంత ఆర్భాటంగా చేయాలని కాదండి, మన మనస్సును నిగ్రహంగా ఉంచుకొని భగవంతుని పూజ ఎంత చక్కగా చేసామనేదే కావాలి తప్పించి ఎంత ఆర్భాటంగా చేసామనేది కాదండి. మనకు ఉన్నంతలో మనం భగవంతుని పూజ చేయడమే మంచిదండి. అంతే తప్పించి ఆర్భాటాలకు పోవడం ఇవేమైతే నాకు ఇష్టం ఉండవండి. నాకు ఎంతలో వచ్చో అంతలోనే మీకు నా పూజా విధానాన్ని చేసి చూపిస్తాను అండి. కలియుగ వెంకటేశ్వరుని స్వామికి పువ్వులు అంటే అలంకార ప్రియుడండి. అతను అలంకార ప్రియుడు కాబట్టి అతనికి అలంకారాలు తులసి దళాలు పువ్వులు ఇవంటే అతనికి చాలా ఇష్టం కాబట్టి ఇవి మాత్రం ఉంటే చాలండి. కాబట్టి నేనైతే ఈ రాగి ప్లేట్లో ఈ దీపాల చుట్టూ పూలు పేర్చుకున్నానండి. నిత్య దీపారాధన ఎప్పటిలాగే నేను 2 కుందులు పెట్టుకుంటున్నానండి. ఆ 2 కుందులకి పసుపు కుంకుమ పెట్టుకొని శనివారం ఖచ్చితంగా అండి ఇలా పెట్టుకుంటాను. నిత్య దీపారాధన అంటే డైలీ చేసుకునేది కాదు. నేను శనివారం, సోమవారం, శుక్రవారం వ్రతం కింద చేసుకుంటా. మిగతా రోజు నిత్య దీపంలో పెట్టుకుంటున్నానండి. కానీ ఇలాగ ఎన్ని దీపాలు నేను పెట్టుకున్నప్పటికీ నిత్య దీపాలు మాత్రం కంటిన్యూగా ఉంటాయండి. ఇలా కలశాన్ని నేను తయారు చేసుకుంటూ ఒక చెంబులోకి పసుపు కుంకుమ చందనము అక్షింతలు వేసి దానిపైన పువ్వు పెట్టి ఇలా కలశాన్ని తయారు చేసుకుంటాను. వెంకటేశ్వర స్వామికి మా పెరడులోనే పూసిన వైట్ గన్నేరు పువ్వులను మాల కట్టానండి. వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామి మెడలో వేద్దామనేసి మంచిగా వచ్చిందండి. ఎక్కువ పూలే పూసాయి ఈరోజు అనుకోకుండా. ఇలా మాల కట్టి వేసి ఇదిగోండి నేను ఇట్లా దీపారాధన చేసుకుంటున్నాను. అవి నిత్య దీపాలండి. ఇప్పుడు ఈ చలివిడితో చేసిన 7 దీపాలని ఇలా పెట్టుకుంటానండి. ప్రతి శనివారం కూడా ఇలా పెట్టుకోవడం చాలా మనసుకి నిర్మలంగా ఉంటుందండి, సంతోషంగా ఉంటుంది. వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, వడ్డీ కాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అయోధ్య రక్షక గోవింద గోవింద. భగవంతునికి పూజ చేసేటప్పుడు అండి ఖచ్చితంగా షోడశోపచార పూజ ఖచ్చితంగా చేయాలండి. ఎందుకు అంటే అది మనం పూజలో చూడకూడదండి. మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే ఎలా మనం ఆహ్వానం పలికి మర్యాదలు అన్నీ జరుపుకుంటామో అలాగే భగవంతుని కూడా మన ఇంటికి ఒక అతిథిలాగా మనం అనుభూతి చెంది అతనికి షోడశోపచార పూజ అనేది ఖచ్చితంగా చేయాలండి. ఎందుకు అంటే అతనికి ముందు ధ్యానం చెప్పాలి. ధ్యానం పలికిన తర్వాత ఆవాహనం అంటే నేను పూజ చేస్తున్నాను రండి, లేదంటే మన ఇంట్లోకి రండి అయ్యా అనేసి మనం పిలిచే విధానంగా అతను ఆహ్వానం పలికి అతనికి ఒక మండపం ఆసనం అంటే మనం అతిథులకు ఎలా పెట్టేస్తామో అలాగే భగవంతునికి ఒక ఆసనం అంటూ వేసి కాళ్ళు కడుక్కోవడానికి అంటూ నీళ్ళు ఇచ్చేటట్లు పాద్యం చెప్పాలండి. పాద్యం చెప్పిన తర్వాత అర్ఘ్యాలు ఇవ్వాలండి. అర్ఘ్యం ఇచ్చిన తర్వాత ఆసనం చెప్పాలండి. ఆసనం ఎందుకు చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి లోపలికి వచ్చారు అని ఆసనం పలికిన తర్వాత ఆయనకి సభ మర్యాదలుగా అంటే అతను స్నానం చేసుకునేనికి నీళ్ళు ఇచ్చేటట్లుగా, అతను స్నానం అయిన తర్వాత బట్టలు అంటే వస్త్రం ఇచ్చినట్లుగా పత్తితో చేసినది
ఆ తర్వాత యజ్ఞోపవీతం ఇచ్చినట్టుగా, అవన్నీ అయిన తర్వాత గంధం ఇచ్చినట్టుగా, ఆ తర్వాత పుష్పం ఇచ్చేటట్టుగా, ఆ తర్వాత అతని యొక్క స్వరూపాన్ని మనం మనసులోని అతని స్వరూపాన్ని మనం మనసులో తలంచుకొని అతని యొక్క శరీర భాగాలను అంటే అంగపూజ అండి, శరీర భాగాలను ఒక్కొక్క భాగాన్ని మనం స్మరించుకుంటూ పూజ చేయాలండి. చేస్తే అది మనం ఒక పూజలా తీసుకోమండి. మన ఇంటికి ఎవరో వచ్చారు అతిథి, మన మనిషి అనుకొని మనం పూజ చేయటం వల్ల అది చేసి మనం సంతృప్తి చెందుతామండి. ఆ అనుభూతే వేరండి. కాబట్టి వీలైనంత వరకు రోజువారీ కాకపోయినా ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో మనం ఏదో ఒక పనిలో ఉంటాం కాబట్టి, కొంతమంది వర్క్ ఉమెన్స్ ఉంటారు, అందరికీ వీలు కాదు కాబట్టి ఒక శనివారం, సోమవారం, శుక్రవారాలు చేసుకునేటప్పుడు భగవంతునికి ఇలా షోడశోపచార పూజ చేసి మనం అతన్ని అలా ధ్యానించడం వల్ల అది మాటలతో చెప్పలేమండి. ఎవరైతే చేసి అనుభూతి చెందుతారో వాళ్ళకి తెలుస్తుందండి. సో ఇదండి నాది ప్రతిరోజు దినచర్యలు. ఈ శనివారం పూజ వెంకటేశ్వర స్వామికి ఇట్లా చేసుకుంటానండి. నా పూజ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ. నమస్తే. మీరు కూడా ఇలా చేసుకొని మీ మనసును కూడాను సంతోషంగా ఆనందంగా ఉంటారని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.